సమయంలో మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క వాక్యములోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుచున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మేము తగ్గించుకుని విధేయులుగా నీ సాన్నిధ్యంలోనికి ముందుకు నడవడానికి కృప చూపించండి. మోషేకి ఇచ్చిన నీ దైవ సాన్నిధ్యమును మా మధ్య నుంచి అవి నీ మాటలు కనుక ఆ మాటలు మాతో మాట్లాడమని ఘనతయు మహిమయు ప్రభావములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో వాక్య భాగమును మనము ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు ధ్యానాంశము సొలొమోను గ్రహింపలేనివి. దేవునికి స్తోత్రాలు. అంశం ఏమిటంటే సొలొమోను గ్రహింపలేనివి. దేవునికి స్తోత్రాలు. అంటే సొలొమోనుకు గ్రహింపలేనివి నాకు మాత్రం కూడా అంత జ్ఞానవంతులము కాదు. హల్లెలూయా. సొలొమోనుకి అర్థం కావట్లేదంటే ఆ విషయాలు మరి మేము అంత గొప్పవారము కాదు. అయితే వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఈ సమయంలో సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున వాడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. దేవునికి స్తోత్రం. ఇది సొలొమోను గారికి అర్థం కావట్లేదంట. ఏమిటంటే 4 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని పాయింట్లు అంటే 4 పాయింట్లు ఉన్నాయి. సొలొమోను గారికి అర్థం కావట్లేదు ఈ విషయం. గ్రహింపలేని సొలొమోను గ్రహింపలేకపోతున్నాడంట. అటువంటి జ్ఞానికి అర్థం కావట్లేదు. అయితే నేనెంతటి వాడిని మీకు చెప్పడానికి? అయితే వాక్యానుసారంగా ఈ సమయంలో 4 సందర్భాలు ఉన్నాయి. 4 సందర్భాల్లో ఈ వారం 2 సందర్భాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. వచ్చే వారం 2 సందర్భాలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అయితే అందులో ఉన్నది మొదటిదిగా నడి సముద్రం మీద వాడ నడుచు జాడ. హల్లెలూయా. ఏమిటండి? నడి సముద్రం మీద నడుచు జాడ మొదటిది. రెండవది బండ మీద సర్పము జాడ. ఈ 2 సందర్భాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. అయితే పోయిన వారం చెప్పాలని అనుకున్నాను, అవ్వలేదు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించారు. ఈ వారం ఈ సబ్జెక్టుని మనం దేవుని యొక్క లేఖనములను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నడి సముద్రం మీద వాడ నడుచు జాడ. ఈ సొలొమోను గారికి అర్థం కావట్లేదు అని చెబుతున్నాడు. అయితే సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు. ఎటువంటి వారు వచ్చినప్పటికైనా ఆయన మాటలు వినడానికి, ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి అనేక మంది వచ్చేవారు. అయితే ఒకానొక రోజున షాబా దేశపు రాణి ఆయన మాటలను వినాలని ఆశపడి ఎక్కడి నుంచో బయలుదేరి సొలొమోను గారి దగ్గరికి వచ్చిందంట. దేవుని స్తోత్రాలు. ఎవరి దగ్గరికి వచ్చిందంటే సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశోధన చేద్దామని అనేక ప్రశ్నోత్తరాలతో ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పుకుంటూ వచ్చాడంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా.
ప్రతిదీ కూడా ఆయన సమాధానం చెబుతూ ప్రతి ఒక్క విషయాలు ఆత్మీయంగా ముందుకు నడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అయితే సొలొమోను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాడు. ఆ శాపాదేశపు రాణి అంటే 2 పూలదండలను పట్టుకొచ్చిందంట. 2 పూలదండలను పట్టుకొచ్చి, ఒకటి ఒరిజినల్, ఒకటి ప్లాస్టిక్ కాగితాలు. ఈ రోజు ప్లాస్టిక్ పవర్ ఒరిజినల్ కన్నా ప్లాస్టిక్ ఇదే మంచి బ్యూటిఫుల్ గా ఉంటుంది. దేవుని స్తోత్రాలు. ఈ 2 దండలు పూలదండలు పట్టుకొచ్చి అక్కడ పెట్టి సొలొమోనుని ఆ యొక్క ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ చెప్పాలి. హల్లెలూయా. అయితే సొలొమోను గొప్ప జ్ఞాని. ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఉద్యానవనం ఉండేది. అనేకమైనవి ఆ యొక్క తోటలతోనూ పూల తోటలతో చాలా అందంగా పూలు అన్ని వికసిస్తూ ఉండేవి. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అనేకమైనవి ఆ యొక్క పూల తోటలకు ఏమొస్తాయి? ఈ తుమ్మెదలు ఉంటాయి చూడండి, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు. ఈ తుమ్మెద అనేది 3 కిలోమీటర్లో ఉన్న వాసన పసికెట్టి వస్తుందంటండి ఆ స్మెల్ కోసం. అయితే ఆ యొక్క ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఆ కిటికీ డోర్ తెరిచారంటండి. ఆ కిటికీ డోర్ తెరిచినప్పుడు ఆ తుమ్మెదలు లోపలికి వచ్చినాయంట. ఆ తేనెటీగలు ఆ లోపలికి వచ్చి ఆ పూలదండలను పరిశోధిస్తున్నాయి. ఆ పూలదండలను పరిశోధిస్తున్నప్పుడు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో ఇప్పుడు అర్థమవుతుంది. ఏదైతే ఆ పూలదండ మీద ఆలిందో అది ఒరిజినల్. దేని స్తోత్రం. డూప్లికేట్ తెలిసిపోతుంది అక్కడ. ఆ రీతిగా ఆమె షాబా దేశపు రాణికి తన జ్ఞానాన్ని వ్యక్తపరిచాడు. ఒక వేశ్య కుమారుడికి సమస్య వచ్చినప్పుడు ఈ బిడ్డనాదిని దెబ్బలాడినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చక్కగా తీర్పు తీర్చాడు. ఆయనకి సమస్తమును కూడా సాధ్యమే అని మంచి జ్ఞానవంతుడు, మంచి ప్రవీణుడై ఉన్నాడు సొలొమోను. అయితే ఇక్కడికి వచ్చేసరికి నా బుద్ధికి మించిన నేను గ్రహించలేని సంగతులు ఇక్కడ కనబడుతున్నాయి. 4 సంగతులు. అదేంటంటే సముద్రం మీద నడుచు వాడ జాడ. దేవునికి స్తోత్రాలు. ఇది అర్థం కావట్లేదు సొలొమోను గారికి. అయితే మనము యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిదిగా సముద్రము అనగా జలములు. దేవునికి స్తోత్రం. ఏమిటండి? సముద్రము ఏముంటది? జలములతో నిండుతూ ఉంటది. ఆ సముద్రములో జలాలను సూచిస్తుంది. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 7వ వచనము. 46:7వ వచనము. నైలు నది ప్రవాహం వలె వచ్చు ఇతడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నవి. దాని జలములు తొణుకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిలో కప్పెదను, పట్టణము దాని నివాసులు నాశనము చేసేదను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ ఇతని జలములు నదుల వలె ప్రవాహం వలె వచ్చుచున్నాయి. నైలు నది ప్రవాహం వలె వచ్చు ఇతడెవడు? ఇతని జలములు అనగా ప్రజలు. దేవునికి స్తోత్రాలు. దేనికి సూచిస్తుందండి ఇక్కడ? జలములు అనగా ప్రజలు అనేది సూచిస్తుంది. జలములు అనగా ప్రజలను సూచిస్తుంది. ప్రతిదీ కూడా మనము వాక్యానుసారంగా మన వాక్యంతోనే చూడాలి. వాక్యంతోనే. అందుకు వాక్యం ఏమంటుందంటే 2 అంచుల ఖడ్గమని వాక్యం చలవిస్తుంది. ప్రతిదీ కూడా ఆత్మీయంగా మనం ఆలోచన చెయ్యాలి. ఏది కూడా మన వాక్యానుసారంగా
జలములు దేనికి సూచిస్తున్నాయండి? ప్రజలకు సూచిస్తున్నాయి. దేనికి సూచిస్తున్నాయి? ప్రజలకు సూచిస్తున్నాయి. ప్రతిదీ కూడా మన వాక్యంలో చూస్తూ ఉంటే ఈ జలములు ఎవరిని సూచిస్తుంటే ఐగుప్తీయుల తడు నైలు నది వలె ప్రవాహము దాన్ని తొక్కునట్లుగా వస్తున్నాయంట. అంటే ఈ ప్రజలు ఐగుప్తీయుల మీదకి ఇశ్రాయేలు యొక్క ప్రజలకు సాదృశ్యపడుతుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం. 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పారు, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించిన దేవునికి స్తోత్రాలు. ఈ జలములు దేనికి చూపిస్తున్నాయంటే ప్రజలకు చూపెడుతున్నాయి. ఆ వేశ్య కూర్చున్న చోట చూసిన ప్రజలు, జలములు ప్రజలను, జన సమూహములను సూచిస్తున్నాయి. అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలనే కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ జలములు మనకు చూపెడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రతిదీ కూడా వాక్యములు అనేకమైన ఆత్మీయమైన మర్మములతో కూడి ఉన్నది వాక్యం. ఆ యొక్క మొదటిదిగా మనం చూస్తుంటే సముద్రంలో ఉన్న జలములు ప్రజలకు సాదృశ్యంగా కనబడుతుంది. మనము రెండవదిగా మనం చూస్తుంటే నట్ట నడుమ అని ఉన్నది. నట్ట నడి సముద్రము, నట్ట నడిమ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. నట్ట నడుమ నివసించు ప్రజలు అని అర్థమవుతుంది. నట్ట సముద్రం, నడి సముద్రం ఏమవుతుంది? ఇప్పుడు ప్రజలు, నట్ట నడుమున నివసించే ప్రజలు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇది ప్రజలకు మనకి చూపెడుతూ ఉన్నది. అంటే నట్ట నడుమ నివసించే ప్రజలు మనకి తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదీ కూడా వాక్యానుసారంగా మనం ముందుకు ఆలోచించేద్దాం. దేవుని స్తోత్రాలు. అయితే యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము 12వ వచనం. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగి పోయేదను. ఆయా జలములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగిన భూమి నట్ట నడుమ నివసించు జనముల మీదకి తిరిగి పోయేదను. నట్ట నడుమ నివసించే ప్రజలు. దేవునికి స్తోత్రం. ఈ నట్ట నడుమ నివసించే ప్రజలు ఎవరో తెలుసండి? ఇశ్రాయేలు యొక్క ప్రజలు. దేవునికి స్తోత్రం. అక్కడ ఈ నట్ట నడుమ నివసించే ప్రజలు ఎవరు? ఇశ్రాయేలును సూచిస్తుంది. ఈ యొక్క నట్ట నడుమ సముద్రములో ఈ యొక్క భూమధ్య రేఖకు ఎక్కడ ఉన్నదంటే భూమధ్య ప్రాంతం, అది జెడ్సీ అనే ప్రాంతంలో ఉన్నదంటండి. దేవునికి స్తోత్రం. ఇది జెడ్సీ అనే సముద్ర భూభాగంలోను ఉన్నట్లుగా మనకి తెలుసుకోవాలి. ఈ జెడ్సీ ప్రాంతం పక్కన ఇజ్రాయిల్ యొక్క దేశము ఉన్నదంట. దేవునికి స్తోత్రాలు. ఏ ప్రాంతం అంటే జెడ్సీ అనే ప్రాంతం. ఆ ప్రాంతము దగ్గర ఇశ్రాయేలు యొక్క దేశము కూడా అక్కడే ఉన్నది. అయితే నట్ట నడి సముద్రము, నట్ట నడుమంటే నట్ట నడుము నివసించే ప్రజలు. వీరు ఇశ్రాయేలు యొక్క ప్రజలు కనబడుతున్నారు ఆ దేశంలో. అయితే ఐగుప్తీయులు ఈ యొక్క ప్రాంతంలో ఉండి అక్కడ బాగా ఉప్పు ఉంటుందంటే ఆ సముద్రం దగ్గర. ఆ ఉప్పుని ఏం చేశారంటే ఆ సముద్రం ఆ బురద తీసి ఐగుప్తీయులు
ఆ యొక్క మమ్మీని శవాల పేటికలో పెడతారు, చూసారు మీరు ఇప్పుడు చూడాలి. అవి ఎలా ఉంటాయంటే నల్లగా ఉంటాయి. అబ్బా మీరు టెక్నాలజీ ఇంతవరకు ఇలా కనబడుతున్నాయి, ఆ శవాలు ఏం కాకుండా. అది ఆ రీతిగా కనబడుతుందంటే వారి టెక్నాలజీ గొప్పది కాదు. అక్కడ దేవుని యొక్క ప్రాంతం అది. ఆ బురద తీసుకువెళ్ళి దేనికి పంపారంటే ఆ ఉప్పు ఉన్న బురదను ఆ యొక్క శవాలకు అంటించారంట. ఐగుప్తి మమ్మీలు ఎందుకు నల్లగా ఉంటారంటే అదే కారణం అంట. దేవునికి స్తోత్రాలు. ఆ ఇంక ఎండి చేపకు ఉప్పేస్తే ఉప్పు పంపుతూనే ఉంటుంది, లేకపోతే ఇదేమవుతుంది, పాడైపోయి కుళ్ళిపోతుంది. అందుకు ఆ బురదను ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తి మమ్మీలకి పామి ఆ పెటికలో పెట్టారు, అంతవరకు అవి చాలా భద్రంగానే కనపడతాయంటే ఆ పెటికలు ఉప్పు ఆవరించి. అటువంటి ఉప్పు కలిగిన ప్రాంతం అంట ఆ యొక్క సముద్రం, జెర్సీ అనే ప్రాంతంలో. అది నట్ట నడుమ నివసించే ప్రజలను సూచిస్తుంది, ఈ యొక్క నట్ట నడుమ సముద్రం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ యొక్క నట్ట నడుమ నివసించే ప్రజలను భూమధ్య ప్రాంతంలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు యొక్క ప్రజలకు సాదృశ్యంగా మనకి తెలియపరుస్తున్నది. మూడవదిగా మనం చూస్తుంటే వాడ. ఏంటండి వాడ? వాడ దేనికి సాదృశ్యం? ఇది రక్షణకు సాదృశ్యంగా ఉన్నది. వాడ దేనికి సాదృశ్యంగా ఉంది? నట్ట నడుమ సముద్రం మీద వాడ దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. దేనికి? రక్షణకు గుర్తుగా కనబడుతుంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చెప్పండి ఒకసారి. మొదటి పేతురు 3వ అధ్యాయము 20వ వచనం. పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపు గాని వెళ్ళి వారికి ప్రకటించింది. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దేవునికి స్తోత్రాలు. ఏమిటండి? అలనాడు నోవహు కట్టిన వాడ ఎంతమంది రక్షించబడ్డారండి? ఎన్ని సంవత్సరాలు కట్టాడండి? 100 సంవత్సరాలు ఆ వాడను కట్టినట్టుగా ఉంది. దేవుని స్తోత్రం. ఆ 100 సంవత్సరాలు సువార్త ఆయన ఆత్మరూపుగానే ప్రకటించాడంట. ఆయన ప్రభు అని యేసుక్రీస్తు. దేవుని స్తోత్రాలు. 100 సంవత్సరములు ప్రకటిస్తే ఎంతమంది రక్షించబడ్డారండి? 80. దేవునికి స్తోత్రం. ఆ 80 రక్షించబడ్డారు. అయితే ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా ఇక్కడ వాక్యం ఏం చదివిస్తూ ఉన్నదంటే ఆ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆ పేతురు ద్వారా ఆత్మ ద్వారా ఇప్పుడు మనం బయలుపరుస్తున్నాడు. ఆ పేతురునే మళ్ళా మనకి ఆ ఆత్మ ద్వారా ఆ మాటలను మనకి హెచ్చరిస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం. ఆ కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు శ్వాసము ద్వారా దేవుని శక్తి అయి కాపాడుబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచు ఉంది. కడవరి కాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రక్షణ మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ ఎక్కడికి నడిపించిందో తెలుసా? పేతురు అప్పుడైతే 80, ఇప్పుడైతే పేతురు ద్వారా 2వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తుంది 3,000 మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మందిగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ అనేక అప్పుడు కాలంలో ఉన్న చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి ఆ రోజు వెళ్ళలేదు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు చెరలోకి వెళ్ళిపోయారు. వారి దగ్గరికి ఆత్మరూపుకి వెళ్ళి మళ్ళా సువార్త ప్రకటించవలసి వచ్చింది. ప్రియమైన సహోదరుడు, మనము కొన్ని విషయాలు ఆత్మీయంగా మరుగుపరచబడి ఉన్నాయి. ఈరోజు అర్థం కాని విషయాలు వాక్యం ద్వారా ఈ రోజున మనకు బయలుపరుస్తూ ఉన్నది.
రక్షణ అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రక్షణ అనే ఓడలోనికి మనం రావాలి. పేతురు ద్వారా అనేక మంది ఆ బండ మీద నా సంఘాన్ని కట్టుదు అంటున్నాడు. మత్తయి సువార్త 16:18 నా బండ మీద సంఘమును కట్టుదు, దాని ఎదుట పాతాళ ద్వారా మనం నిలువ నేరం. దేవునికి స్తోత్రాలు. అటువంటి స్థితిని ఈ రోజున కొత్త నిబంధన సంఘానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు. అటువంటి శక్తి సామర్థ్యం ఎవరికి ఇచ్చాడు? కొత్త నిబంధన సంఘానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు. ఆ యొక్క సంఘములోనికి అనేక మంది రావటానికి మార్గం ద్వారాలు తెరిచాడు. ఆ ఉద్యోగం పేతురు ద్వారా అది అన్యజనుల్లోనికి బయలులోనికి వచ్చింది. దేవుని స్తోత్రాలు. ప్రతి ఒక్క విషయాన్ని మనము వాక్యం ద్వారా మనం తెలుసుకుంటే ఆత్మీయమైన సత్యాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. అందుకు ప్రతిదీ కూడా వాక్యానుసారంగా మనము తెలుసుకోవాలి. అందుకు రక్షణను దీనికి సాదృశ్యంగా ఆనాడు 8 మంది, ఈరోజు వేల మంది. ఆ రక్షణ అనే వాడలోనికి మనం ఏం చేయాలి? చేర్చబడాలి. హల్లెలూయా. ఈ రక్షణ వాడప్పుడు ఏం చేస్తుంది? ప్రయాణిస్తుందండి. దేవుని స్తోత్రం. ఎదురు పాట ఒకటి ఉన్నదండి. రక్షణ అనే వాడ ప్రయాణం చేస్తుంది. ఇది ఎక్కడ తేలింది? నడి సముద్రం, నట్టనడి సముద్రం. నట్టనడి సముద్రం అంటే ఈ యొక్క భూ ప్రపంచం మీద వాడ నడుస్తుంది. ఆ యొక్క 4వదిగా మనం ఇందులో చూస్తుంటే దాని జాడ అని, ఆ ఇల్లునంత చూపు కూడా ఏం కనబడుతుంది? జాడ కనబడుతుంది. తర్వాత అది కనబడుతుంది నీటిలో. వాడ వెళ్ళినోడికి అర్థమవుతుందండి వాడ ఎక్కాలో లేదు. అయితే నేను ఎక్కాను, నాకు తెలుస్తుంది వాడ. ఆ వాడ వెళ్ళినప్పుడు అన్నా కూడా సముద్రంలోకి వెళ్ళి వాడెక్కాను. 4 స్టేర్లు వాడెక్కాం పైకి. తర్వాత ఇంక మామూలుగా తిరిగి వాడలు కూడా ఎక్కాం. అది వెళ్ళినంచి వెనకాలంత వరకు ఆ నీరు కొంచెం లెక్క కనబడతా ఉంటుంది. అక్కడి నుంచి దాని జాడ ఏమన్నా కనబడుతుందా? ఏమైనా సహోదరి సహోదరు, ఆ జాడ కనబడని చెప్పి నువ్వు వాడను పట్టుకోవాలి. దేని స్తోత్రం. ఆ జాడ మాయమయ్యే రోజు ఒక రోజు రాబోతుంది. దేని స్తోత్రాలు. ఆ జాడ కనబడని రోజు ఒక రోజు రాబోతుంది. ఇప్పుడు ఆ జాడలో ప్రయాణం చేస్తూ ఉన్నది వాడ. ఎవరైతే సిద్ధపడి ఆ వాడలోనికి వస్తారో రక్షణ పొందుతారు. ఎవరైతే ఒకానొక రోజున అన్యజనులు ప్రవేశం పూర్తయిన తర్వాత ఆ వాడ జాడ కనబడదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకు ఆ జాడ ఏమిటంటే ఆ యొక్క దేవుని యొక్క సువార్త. హల్లెలూయా. 4వది దేని స్వప్నం చెప్తుందంటే దేవుని సువార్తకు చూపెడుతుంది. ఆ సువార్త ప్రకటించబడుతుంది. వాడలోనికి ఎక్కించాలి మనం. దేని స్తోత్రాలు. ఆ వాడలోనికి ఎక్కిస్తే అనేక మంది రక్షించబడతారు. రక్షణ కావాలంటే సముద్రంలో ఏం కావాలి? వాడెక్కాలి. తప్పదు. లేకపోతే తర్వాత రక్షించండి అన్న ప్రయోజనం ఉందా? ఇది అంతే. ఈ భూ ప్రపంచంలో వాడ నడుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరు, ఆ వాడలోనికి నిన్ను చేర్చాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చూస్తున్నాను. ఆ యొక్క సువార్త 4వదిగా సువార్తను ప్రకటించబడుతుంది. ఆ జాడ అనే దానికి కొలస్సీయుల పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగ చేయబడి ఉన్నది. మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘములకు పరిచారకుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ఏమైనదంటే దేవుని యొక్క వాక్యం యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మం సంపూర్ణంగా ప్రత్యక్షమైంది. ఎప్పుడు? కొత్త నిబంధన కాలంలో. పాత నిబంధన భక్తులకు తెలియనటువంటి మర్మాన్ని కొత్త నిబంధన భక్తులకి దేవుడు బయలుపరిచాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను గ్రహించలేని సంగతి ఇక్కడ కనబడుతుంది. దానియేలు కూడా గ్రహించలేకపోయాడు. దానియేలు కూడా గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు దానియేలు.
తెలియని కళకు అర్థం చెప్పాడు. దాని ఆయన కూడా గొప్పవాడు. అయితే ఒక విషయాన్ని, ఏమిటి ప్రభువా నాకు అర్థం కావట్లేదని దేవుని అడిగినప్పుడు, అంత్యకాలం వరకు మరుగుగా ఉంచుము, అది అంతే, నీకు తెలియకూడదు. నేను స్తోత్రం. వాళ్లకు బయలుపరచలేంది ఎవరికి బయలుపరిచాడో తెలుసా? క్రొత్త నిబంధన సంఘానికి బయలుపరిచాడు ఈ విషయాన్ని. నేను స్తోత్రాలు. అంటే మనం ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవారు అని వాక్యం చేస్తుంది. దేని స్తోత్రాలు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కనపడుతుంది. ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. ఆ గొప్పవాడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ గొప్పవాడిని కలిగి ఉన్న మనము కూడా గొప్పవారమే. సొలొమోను కంటే గొప్పవారమే. ఆత్మీయమైన సత్యాలు తరములలోను యుగములలోను మరుగుపరిచి ఉన్న విషయాలను అపోస్తులైన పౌలుకు బయలుపరిచాడు. అపోస్తులైన పౌలుకు బయలుపరిచిన విషయాన్ని ఈరోజు నీకు నాకు కూడా బయలుపరిచాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మీయమైన సత్యాలను దేవుడు నీకు నాకు కూడా ప్రకటించాలని ఆశపడుతున్నాడు. అందుకు నడి సముద్రం మీద నడిచి వాడచాడ. మొట్టమొదటిదిగా అందులో మనం సందర్భం చూసినట్లయితే సముద్రము జలములు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాయి. రెండవదిగా నట్ట నడుమ, అంటే ఈ యొక్క నట్ట నడుమ నివసించే ప్రజలు, ఈ భూలోకమంతా నివసించే ప్రజలను సూచిస్తుంది. మూడవదిగా వాడ దేనికి సాదృశ్యంగా చూపెడుతుందంటే రక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. మనకు ఆ యొక్క వాడ ప్రయాణిస్తూ ఉన్నది. ఆ వాడలోనికి నిన్ను నన్ను చేర్చాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నాలుగవదిగా సువార్త జాడ. ఆ జాడ ఇప్పుడు కనబడుతూ ఉన్నది, అయితే ఒకనొక రోజున కనబడదు. దేని స్తోత్రం. అది కనబడినప్పుడే ఆ వాడలో నీవు ఎక్కాలి. తర్వాత నీవు ఎక్కిదామన్నా ఆ వాడ నీకు దొరకదు. ప్రియమైన వాహనం. ఇది మొట్టమొదటిది, నడి సముద్రములో నడుచు జాడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు